22 ఇష్యూ మీద ఆల్రెడీ 99 టీవీ చాలా కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తుంది, వాళ్ళ సమస్యలకి ఒక గొంతుక అయిపోయింది. గతంలో కూడా మీ నేతృత్వంలో చాలామంది బాధితులు ఇదే స్టూడియోకి వచ్చారు, మాట్లాడారు, వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22A మీద డిబేట్ నడుస్తుంది. ప్రధానంగా తెలంగాణలో 22A మీద ఒక ఇట్ బికెమ్ ఏ బిగ్ ఇష్యూ. మాట్లాడిన రాజకీయ పార్టీ లేదు, మాట్లాడిన నేత లేడు, మాట్లాడిన మనిషి లేడు దానికి సంబంధించి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తప్పు జరిగింది 22Aలో, మా అధికారులు కొంత తప్పు చేశారు, దాన్ని సవరిస్తాం అంటున్నారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ఆయన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? మొత్తం అందరికీ న్యాయం చేస్తా ఉన్న ఆయన మాటలను నమ్మొచ్చా? దానిపై మీరేమంటారు? కత్తితోటి పొడిశాను, పొరపాటు అయింది, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అంటుండే. అంటే మేము మీ ప్రైవేట్ ఆస్తుల్ని నిషేధిత జాబితాలో పెట్టాము, మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పకనే చెప్తుండు. మరి ఫస్ట్ స్టేట్మెంట్కు, సెకండ్ స్టేట్మెంట్కు, థర్డ్ స్టేట్మెంట్కు చాలా తేడా వచ్చింది. దీని వెనకాల వసూళ్ల కార్యక్రమం ఉన్నదనేది మనకు స్పష్టంగా అవుతుంది. ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్ నగరంలో యుఎల్సి ల్యాండ్లో ఇల్లు కట్టుకొని 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర యుఎల్సి సర్టిఫికేట్ గతంలో ఇచ్చింది లేకపోతే ఇప్పుడు వసూలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయరట. ఓకే, 30-40 ఏళ్ళ నుంచి అన్ని అనుమతులతో అపార్ట్మెంట్ల ప్లాటే కానీ, అది ఇండిపెండెంట్ హౌసే కానీ, లేదా ఓపెన్ ప్లాటే కానీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇవ్వరు. ఎన్ఓసి ఇవ్వకపోవటం వల్ల ఈ రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు యుఎల్సీకి తెరలేపుతుంది. యుఎల్సీకి తెరలేపి బాధితుడి దగ్గర ఇప్పుడు వసూలు చేయడానికి కంకణం కట్టుకున్నది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో యుఎల్సీ బాధితులు ఎన్ఓసీల కోసం తచ్చాడుతున్నారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, యుఎల్సీలో ఉన్నదని తేలితే మేము ఏం చేయలేమండి. గతంలో యుఎల్సీ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకున్నారా, తీసుకోలేదా, రికార్డులు అయితే ఎక్కడ కనిపించటం లేదు, ఆ జియోలు కనిపించటం లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? అంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు, ప్రభుత్వ శాఖలు చేసినటువంటి తప్పిదాలకు ఇప్పుడు బాధితులు కొంత మొత్తం రేపు చెల్లించుకొని నీ దగ్గర యుఎల్సి ఎన్ఓసి తీసుకోవాలి. ఇది ఏం పద్ధతి? అసలు మీరు చెప్పింది ఏంది? పొరపాటున అన్నావు కదా, ఇప్పుడు కావాలని మా అధికారులు కొందరు తప్పు చేశారు, కొన్ని చోట్ల తప్పులు జరిగి ఉండొచ్చు అని పొంగులేటి అంటున్నారు. తప్పెందుకు చేయాలి? అసలు తప్పు చేయకుండానే ఉండాలి కదా ప్రభుత్వం. తప్పు చేసింది, తప్పు జరిగి ఉండొచ్చు అంటే ఎవరు ఇక్కడ దొంగలు? ఎవరు? ప్రజల రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాపర్టీస్ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి ఒక ప్లాటో ఇల్లు కొనుక్కున్నటువంటి ప్రజల్ని నువ్వు దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? లేకపోతే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? లేకపోతే పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? నువ్వే ఇప్పుడు సత్యహరిచంద్రుడివి, వీళ్ళందరూ దొంగల? అసలు ఏం మాట్లాడుతుంది ప్రభుత్వం? పొంగులేటి ఏం చెప్తున్నారు? మేము పొరపాటు జరిగిందంటే అయిపోతుంది ఒక్క మాటతోటి. అంటే ఈయన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ లక్షలాది మందికి కలుస్తుందా? పోనీ ప్రతి వ్యక్తి సబ్ రిజిస్టార్ ఆఫీస్, ఇప్పుడు తెలంగాణలో ఇల్లు ఉన్న వాళ్ళు, ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకోవాలట. సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్కి పంపిస్తాడు, జిల్లా రిజిస్టార్ కలెక్టర్కి పంపిస్తారు, కలెక్టర్ గారు సిసిఎల్ఏకి పంపిస్తారు. సిసిఎల్ఏ మరి సర్వే చేస్తుందా లేకుంటే దస్తావేజులు పరిశీలిస్తుందా? సిసిఎల్ఏ నుంచి కలెక్టర్కి రావాలి, కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్టార్కి రావాలి, జిల్లా రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్కి రావాలి. ఇది ఒక జీవితకాలం పడుతుంది. ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఏంది అసలు ఈ న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేశారు కొత్తగా? ఇప్పుడు గతంలో ఉన్నాయే ఇవన్నీ, ఇప్పుడు మేము కొత్తగా పెట్టలేదనే మాట శుద్ధ అబద్ధం. గతంలో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీస్ ఇవాళ రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసింది? ఎవరు? నువ్వు శిక్ష ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు లక్షలాది రూపాయలు ఇప్పుడు ఎట్లా కట్టాలి నీకు తీసుకొచ్చి? ఇప్పుడు ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితము 10 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, అలా నివాసం ఉంటుండు. అతనికి యుఎల్సీలో ఉన్నదన్న విషయం తెలియదు, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఉన్నదన్న విషయం ఏం తెలియదు. అన్ని అనుమతులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి, లీగల్ ఒపీనియన్ వచ్చింది, కొనుక్కున్నాడు హాయిగా. అందులో మున్సిపల్కు ట్యాక్స్లు కట్టుకుంటూ జీవిస్తుండు. ఇవాళ నువ్వు యుఎల్సీలో ఉందంటున్నావు. యుఎల్సీలో ఇప్పుడు వాళ్ళ అవసరానికి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ చేయనంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంటే నువ్వు ఇప్పుడు జియో తీస్తావు అంటే వసూళ్ళ కోసమేనా ఇదంతా? జియో తీసి ఆ జియోలో గజానికి ఎంత అని నువ్వు చెప్తే ఆ అమౌంట్ కట్టి
వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఓకే. అంటే అమౌంట్ కట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి కదా, లక్షలు కదా. ₹1 తీసుకొని నువ్వు రెగ్యులరైజ్ చేయి, యుఎల్సి ఎన్ఓసి ఇవ్వు, ₹1 తీసుకొని ఈజీ అవుతుంది కదా. నీకు మంచి ఉద్దేశం ఉంది కదా, బాధితులకు న్యాయం చేయాలి. బాధితులు ఎవరైతే ప్రభుత్వం ఉందే బాధితులకు న్యాయం చేయడానికనే చెప్తున్నారు మంత్రి పొంగులేటి. న్యాయం ఎట్లా చేస్తావు? లక్షల రూపాయలు తీసుకొని చేస్తావా, ₹1-2 తీసుకొని చేస్తావా, ఎన్ని రూపాయలు తీసుకొని నువ్వు న్యాయం చేస్తావు? ఏ విధంగా న్యాయం చేస్తావు? నీకు ఒక అసలు పద్ధతి లేదు, ఒక జీవో లేదు, ఒక రూపం లేదు, ఏమి లేదు. ఇప్పుడు యుఎల్సిలో ఉన్న వాళ్ళని పట్టుకున్నాడు, అంటే సర్ప్లస్ ల్యాండ్ లో ఉంటాయి కదా, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఈవెన్ వీటిని పట్టుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ భూములలో ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర